ఇది ఖమ్మం రైల్వే స్టేషన్. ట్రైన్ లేట్ అని తెలిసింది మాది. మేము ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరబోతున్నాం. భద్రాచలం నుంచి ఖమ్మం వచ్చాం ఇప్పుడు ఇందాక. అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వెయిటింగ్ రూమ్ అవి ఏమీ లేవు. ఎందుకంటే వెయిటింగ్ రూమ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయని అన్నారు. ఒకటి మామూలు ప్యాసింజర్స్కి, ఒకటి అప్పర్ క్లాస్ ప్యాసింజర్స్కి. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఒకటి కన్స్ట్రక్షన్స్లో ఉన్నప్పుడు ఒకటి ఆపచ్చు కదా. రెండు ఒకేసారి కన్స్ట్రక్ట్ చేస్తే ఎవరికి కూర్చోడానికి ప్లేస్ ఉండదు. సీనియర్ సిటిజన్స్ ఉంటారు, పేషెంట్స్ ఉంటారు. కాబట్టి ఇది కొంచెం వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేది. అట్లాగే ఇంకొక పెద్ద ఇబ్బంది ఏంటంటే, మంచినీళ్ళు తాగాలంటే మంచినీళ్ళ ట్యాప్ కోసం ఎక్కడికో వెళ్ళాలి. నేను చూపిస్తున్నాను మీకు. అక్కడ అంత దూరం అన్నమాట. అక్కడ ఉన్నాయి ట్యాప్స్. ఈ ఫస్ట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా సెకండ్ దగ్గర. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే, ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ మధ్యలో మనం వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎంట్రన్స్ అంటే బయట నుంచి వస్తున్నారు చూడండి కొంతమంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వాటర్ అటుపక్కేమో వెయిటింగ్ రూమ్స్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి అలా వెళ్ళి ఇవన్నీ దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళి అక్కడనమాట వాటర్. తీరా చూస్తే ఏంటంటే అక్కడ వాటర్ రావట్లేదు. ట్యాంక్ ఏదో ఖాళీ అయిందట. సన్నగా దారంలాగా వచ్చి కాసేపటికి ఆగిపోయినాయి. సో ప్రయాణికులు ఖమ్మం వెళ్ళే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అథారిటీస్ ఉంటే కూడా దయచేసి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సౌకర్యాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రార్థన. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద చాలామంది వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ లేట్ ఉంది కాబట్టి. ఇక్కడ చూస్తే చూడండి, చిన్న కుర్రాళ్ళు అంటే యంగ్స్టర్స్ అన్నమాట. మనం తిట్టుకుంటుంటాం కదా, వాళ్ళు ఎక్కడో పిల్లలు చెప్పిన మాట వినరు, ఈ జనరేషన్ పిల్లలు చిల్లర అని. కానీ ఎంత సింపుల్గా చూసారు ఆ పిల్లలు. హాయిగా కూర్చుంటారు, కిందైనా కూర్చోగలుగుతారు. ఈగో ప్రాబ్లమ్స్ లేవు. మనం ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా చేస్తారు. మనం ఏదైనా బరువులు చేతిలో పట్టుకుంటే ఎక్కడన్నా మనం వాళ్ళకి కనిపించినప్పుడు మనకు హెల్ప్ చేస్తారు. ఇవన్నీ నేను చూశానండి. కాబట్టి అందరూ అలా ఉంటారని మనం చెడ్డగా ఉంటారని అనుకోవడానికి లేదు. ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళ కంటే ముందు బస్సులో ట్రైన్లో తోసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి పిల్లలు, సింపుల్గా ఉండేవాళ్ళు, హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, యంగ్స్టర్స్. కాబట్టి యంగ్స్టర్స్ని మనం అపార్థం చేసుకోకూడదు. అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయకూడదు. అది ఇక్కడ కొంతమంది చార్జ్ పెట్టుకుంటున్నారు, చాటింగ్ చేసుకుంటున్నారు పిల్లలు, యంగ్స్టర్స్. ఎంత సింపుల్గా కింద కూర్చుండిపోయారు చూడండి. అలా మనం కూర్చోగలమా?